ఈరోజు మన వీడియోలో ఈ 3 ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ 3 ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి ప్రీవియస్ ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారనమాట. అందుకే ఈ ప్రాబ్లమ్స్ తీసుకొని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని ప్రాబ్లమ్స్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి, అందరికీ యూజ్ అవుతూ ఉంటుంది. మనం ఈ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకునే కన్నా ముందర నిన్న మీకు ఒక పజిల్ అనేది ఇచ్చానమాట. నిన్న ఈ పజిల్ అనేది మీకు ఇచ్చాను. ఇది సాల్వ్ చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమని చెప్పాను. సో ఇప్పుడు ఈ పజిల్ ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఈ పజిల్లో మనకి ఇచ్చిన డేటా ఏంటి అంటే 6, 7, 11, 20 అండ్ నెక్స్ట్ నెంబర్ ఏంటి అనేది కనుక్కోమని చెప్పారనమాట. సో ఇక్కడ మనము ఈ నెంబర్స్కి డిఫరెన్స్ చూసుకుంటే 6కి 7కి 1 అనమాట, 7కి 11కి 4, 11కి 20కి 9 అనేది డిఫరెన్స్ ఉంది. 9కి నెక్స్ట్ నెంబర్కి ఎంత డిఫరెన్స్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 అనేది 1 స్క్వేర్గా రాసుకోవచ్చు, 4 అనేది 2 స్క్వేర్, సో 9 అనేది 3 స్క్వేర్ అనమాట. 1, 2, 3 అంటే స్క్వేర్ ఆఫ్ ద నెంబర్స్ డిఫరెన్సెస్ అనమాట. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 4 స్క్వేర్ అవుతుంది. 4 స్క్వేర్ అంటే ఎంత? 16 అనమాట ఇక్కడ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి 20 + 16 ఆన్సర్ అనేది 36 అనేది అవుతుందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మన రెగ్యులర్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ రెగ్యులర్ ప్రాబ్లమ్స్లోకి డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన డేటా రాసుకుందాం అనమాట. ఫస్ట్ క్వశ్చన్లో ఏం డేటా ఇచ్చారు? a + b = 11 అని ఇచ్చారు. a² + b² = 61 అని ఇచ్చారు. దెన్ ab ఎంత అని అడిగారనమాట. సో ఇక్కడ మనం ఇది చూస్తే మనకి ఒక ఫార్ములా గుర్తుకొస్తుంది. అదేంటి అంటే a + b² = a² + b² + 2ab. సో a + b అనేది ఎంత? 11 అంటే 11² a² + b² అంటే ఇక్కడ 61 అని ఇచ్చారు ప్లస్ 2ab. సో 11² అంటే 121 61 + 2ab. సో ఇప్పుడు 2ab ఎలా రాయొచ్చు? 121 - 61. 2ab 121 - 61 అంటే ఎంత? 60 అనేది ఆన్సర్ అనమాట. సో ab 60/2 = 30. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ab అనేది ఆన్సర్ 30 అయిందనమాట. సో మనం ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటి? 675 × 675 × 675 ప్లస్ 325 × 325 × 325 బై 67.5 × 67.5 ప్లస్ 32.5 × 32.5 మైనస్ 67.5 × 32.5 అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనము 67.5ని ఎలా రాసుకోవచ్చు? 675/10గా రాసుకోవచ్చా? సో నెక్స్ట్ వచ్చేసి అలాగే 32.5ని 325/10గా రాసుకోవచ్చు. అండ్ అలాగే నేను a = 675 అనుకుంటాను, b = 325 అనుకుంటా. సో ఇప్పుడు ఈ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని మనం ఏబీగా కన్వర్ట్ చేసుకుంటే మనకి ఏమవుతుంది? 675³ ప్లస్ 325³ బై దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకొని రాసుకుంటా. 675 × 675 స్క్వేర్ బై 10 స్క్వేర్ ప్లస్ 325² / 10 స్క్వేర్ మైనస్ 675 × 325/10 స్క్వేర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఈ ఎక్స్ప్రెషన్ ఫామ్లో వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇది a³ + b³ ఫామ్లో ఉంది కాబట్టి a³ + b³ అంటే ఏంటి ఫార్ములా? a + b × a² + b² మైనస్ ab కదా. సో అలాగే ఇక్కడ సింప్లిఫై చేసుకుందాం. 675 + 325 × 675² + 325² మైనస్ 675 × 325 అనమాట బై 1/100 అనేది కామన్గా ఉంది ఈ మూడిట్లో, అది పక్కకు తీసేద్దాం. 675² / 325² మైనస్ 675 × 325. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 1/100 డినామినేటర్లో ఉన్నది 100 న్యూమరేటర్లోకి వెళ్తుంది అనమాట. ఇంటూ మిగిలింది ఏంటి మనకి ఇక్కడ? 675 + 325 అనమాట. సో 100 × 1000 అనమాట. ఈ రెండు యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది? 1 lakh అనేది ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మన థర్డ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ డేటా ఏమని ఇచ్చారంటే ఇక్కడ 4/5 ఆఫ్ 6/7 ఆఫ్ ఏ నెంబర్
ఈజ్ ఈక్వల్ టు 216 అనమాట. నేను ఇక్కడ ఏమనుకుంటా, లెట్ నెంబర్ ఏదో ఒక నెంబర్ అన్నాడు వాడు, అది నేను ఎక్స్ అనుకుంటా. లెట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట. సో 4/5 ఆఫ్ అంటే మల్టిప్లై, 6/7 ఆఫ్ అంటే మల్టిప్లై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 216 అన్నాడు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ 216 ఇంటూ ఇవన్నీ క్రాస్ మల్టిప్లై అయితే న్యూమరేటర్ డినామినేటర్లోకి, డినామినేటర్ న్యూమరేటర్లోకి వెళ్తుంది. సో ఇక్కడ 7/6 ఇంటూ 5/4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4 1s 4 54s 6 1s 6 9s. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, 9 ఇంటూ 7 ఇంటూ 5 అనమాట. ఇది మల్టిప్లై చేయకుండా అలాగే పెట్టుకోండి. మనం నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ ఏమని అడిగారు, 8/9 ఆఫ్ ఎక్స్ కావాలి మనకి. సో 8/9 ఇంటూ 9 ఇంటూ 7 ఇంటూ 5 అనమాట. ఎందుకంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 7 ఇంటూ 5 కాబట్టి ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 8 ఇంటూ 7 ఇంటూ 5 అవుతుంది. 8 ఇంటూ 35, 7 5s 35 కాబట్టి సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 280 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట.